ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట మనం మాట్లాడుకుందాం. కాలం మారిపోతుంది, లోకంలోనే మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాము. ఘోర మరణాలు, ఊహించని యొక్క పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ఎదుట జరుగుతూనే ఉన్నాయి. నేను మనతో ఈ కాలము, ఈ లోకము చాలా చెడిపోయి భయంకరంగా మారిందని నేను తెలుసుకున్నాను. మనం చూస్తున్నాం కూడా. కాకపోతే ఏ దినము ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్న సమయమని దేవుణ్ణి మనం ప్రార్థనతో ఉండాలి. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరు ఏ దినాన చనిపోతున్నారు, ఎవరు ఏ క్షణం ఏ విధంగా చనిపోతున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ లోకం టీవీలలో కానీ పేపర్లో కానీ రోజుకి మనం ఎంతోమంది చూస్తున్నాం. బస్సుల ద్వారా కానీ, ఈ యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇలా అనేక మంది మరణానికి గురి అవుతున్నారు. మరణించిపోయిన వారికి ఇక మరలా అవకాశం లేదు. కాబట్టి ఉన్న మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, గొప్ప వరం దేవుడు ఇచ్చాడు మనకి జీవిస్తున్నందుకు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఉన్నప్పుడు ఈ మన దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మన యొక్క మనం ముందుకు పోయేవారిగా ఉండాలి, నిత్యం ప్రార్థనలో ఉండాలి. అందుకనే ఈ క్షణం మన జీవితం ఎలాగ ఉన్నా కూడా మన యొక్క మరణం అనేది ఏ దినాన ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ముందుగానే దేవునికి తెలియపరచుకోవాలి. దేవునికి మనం సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనం ఒక బంధం మనం కలిగి ఉంటే మన జీవితంకి ఎంతో మేలు. కాబట్టి మనం ఈ దినం నుంచి దేవునితో సంబంధం కలిగి ఉందాం. పాట ఒకటి ఉంది, పాడుకుందాం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. కాబట్టి మన జీవితం ఎలా ఉన్నా సరే, మన చివరికి మన మట్టిలో కలిసేవారమే. ఇప్పటికీ ఎంతోమంది గనులైన వారే, గొప్పవారు, పెద్దవారు, డబ్బున్నవారు లేదా పేదవారు, ఇలా భేదం లేకుండా చాలామంది మట్టిలో కలిసి ఉన్నారు. కానీ మనం సజీవంగా ఈ సమయం వరకు మనం ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన కృప మాత్రమే. మనం ఆ కృపను ఉపయోగించుకుంటూ మనతో ఆయన తలపోసుకుంటూ ఆయనకి కృతజ్ఞత తెలిపేవారిగా అయితే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.